ఇచ్చినప్పుడు మనం భూమికి ఎందుకు దండం పెడుతున్నాం అంటే, తల్లి నీ ఒళ్ళోనే అమ్మ ఒడే కదమ్మా ఇది. ఏమో నీ ఒళ్ళోనే మలమూత్ర విసర్జనలు చేస్తున్నాము, పాదాలు పెట్టుకుని నడుస్తున్నాము, తొక్కుతున్నాము, దున్నుతున్నాము. ఇంత అమ్మవారు ఎన్ని బాధలు తల్లిగా తట్టుకుంటుందో చూడండి. అది అందుకే ఆ తల్లికి వినయంగా, అమ్మా నేను ఏం తెలుసో తెలియకో తప్పు చేస్తే క్షమించు తల్లి. చివరికి నిన్ను కూడా తనలో కలిపేసుకుంటుంది. అంతే కదా. పోయిన తర్వాత ఎక్కడ మన ఏం చేస్తారు, పాతి పెట్టేస్తారు. భూమిలోనే పుట్టాము, పంట పొలాల్లో మళ్ళీ భూమిలోనే వెళ్ళిపోతున్నాము. చూసారా. మరి ఇదంతా భువనేశ్వరి అమ్మవారి కరుణ కదమ్మా. అవునా. ఇది గుర్తుంచుకోవాలి మీరు. అందుకే ఏమే అందరికీ సర్వోపాధి. ఏమ్మా నువ్వు శ్వాస పీలుస్తున్నావు అంటే అది పవనములు, పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మన శరీరం నిలబడింది. ఈ పంచభూతాలకి రాణి మహారాణి ఎవరు, సామ్రాజ్ఞి ఎవరు, ఈ హ్రీం భువనేశ్వరి అమ్మవారు. అందుకే అది సర్వోపాధి, అందరికీ ఉపాధి. ఆ తల్లి లేకుండా నువ్వు బతకలేవు, నేను బతకలేవు. సర్వోపాధి. దేవతలు కూడా అంతే. ఆ తల్లి అనుజ్ఞ ఉంటేనే వీళ్ళ పనులు వీళ్ళు. పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలు ఎవరు ఏంటో తెలుసు కదా. మరి వారి పనులు వాళ్ళు చేసుకోవాలంటే అమ్మవారి ఆజ్ఞ ఉండాలి, ఆమె అనుగ్రహం ఉంటే వీరు సృష్టికి ఉపకరిస్తారు. అర్థమైందా లేదా. సృష్టి జరగదు. సో ఆ శక్తి కూడా అమ్మవారే. ఆ తల్లి యొక్క సేవలు చేసుకుంటున్నారు దేవతలు. నీ కంటికి కనిపించే దేవతలందరూ, నిర్మించిన వాళ్ళందరూ అమ్మవారిని కొలుస్తున్నారమ్మా. స్థూలంలో నువ్వు ఏంటి, నేనే కొలుస్తున్నాను అనే భావన వస్తుంది. కాదు, నిన్ను మించిన వాళ్ళు ఉన్నారు పైన. ఆజ్ఞాచక్రం దాటావు అంటే దేవతలు. కాంతి దేవత అంటే దివ్ అనే ధాతువు నుంచి వచ్చినది కాంతి. కాంతి దేహాలతో ఉన్న దేవతలు ఎందరో కోటాను కోట్ల మంది దేవతలు ఆ అమ్మవారిని కొలుస్తున్నారు అని చెప్తున్నాడు. దాని కింద మనం ఉన్నాం జీవులుగా. సో మన ప్రయత్నం ఏమిటి, జీవుని దేవుణ్ణి చేసే ప్రయత్నం. అంటే జ్ఞానము, యోగము, క్రియాయోగము చేసుకుని మనం కూడా దివ్ అనే లోకంలోకి, దివ్య లోకాల్లోకి అడుగు పెట్టడం అన్నమాట. ఇది భూలోకాలు, అవి దివ్య లోకాలు. 1 minute now. చాలా మంది కూడా చూడండి, అబ్బా దివ్యమైన ఆలోచన అండి. దివ్యమైన ఆలోచన అంటే దేవుళ్ళకి తట్టే ఆలోచనలు. మనం దేవుళ్ళ ఆలోచనలతో శరీరంలో తిరుగుతున్నాం అండి. దివ్య ఆలోచనలు అండి, దివ్యమైన జీవితం అండి. అది దివ్యం అంటే అది అన్నమాట. దివ్యమైన ఆలోచనలు ఎవరికి వస్తాయి, దివ్యంగా యోగము ధ్యానము చేసిన వాళ్ళు, ఆజ్ఞాచక్రంలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి మామూలుగా మనుషులు జీవులకి తట్టే ఆలోచనలు తట్టవు. అలా అంటే తట్టవు అంటే వస్తాయి, కానీ దాన్ని అదే పెట్టుకుని జీవితం గడపరు. దివ్యమైన ఆలోచనతో దివ్యమైన జీవితాన్ని గడుపుతారు. ఉదాహరణకి షిరిడి సాయిబాబా లాంటి వాళ్ళు, అవతార పురుషులు, వీళ్ళందరూ దివ్యమైన జీవితాన్ని గడిపారు. అందుకే దివ్యమైన సంతానం, సత్సంతానము అంటారు. రాముడికి లవకుశులు, అవునా. అలా చూసా, వారి ఆలోచన అలా ఉంటాయి. అందుకే వాళ్ళు బతుకున్న దేవతలు. అలా బతుకున్న దేవతలు ఎవరు, నీ తల్లిదండ్రులు. అదే ధర్మాన్ని చేశారు కదమ్మా, మనకి జన్మని ఇచ్చారు కదా. అందుకే వాళ్ళు దేవతలు. దేవతలు ఏముంది, అమృతం తాగుతారండి. ఆ అమృతాన్ని మన తల్లిదండ్రులు మనకి ఇచ్చారు తాగమని. మరి వీళ్ళు దేవతలే కదా. పిల్లలకి అమృతాన్ని పంచారు పాపం, వాళ్ళు జీవితాలు ఇచ్చేశారు కదమ్మా. తండ్రి కూడా అంతే కదా, పిల్లల్ని చదివించడంలో ఎంత కష్టపడతాడు పాపం. వాడు పెళ్లి కాక ముందంతా వాడు గురించి వాడు ఆలోచన చేశాడు. పెళ్లి తర్వాత అమ్మా, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ ఫాదర్ అండ్ గుడ్ మదర్. అది దృష్టిలో పెట్టుకోండి. అటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు లేరు ఏమ్మా. పిల్లల కోసమే జీవించి పిల్లలకి దివ్యమైన జీవితాలు ఇచ్చారు వాళ్ళు. మనం దాన్ని ఏం చేస్తున్నాం, స్వాకి ఉపయోగించుకొని పిల్లలు ఎలా పాడైపోతున్నారు, అవునా.
ప్రతి తల్లిదండ్రులు కూడా పెంచి పోషిస్తారు, అదే పెద్ద విశేషమా అనే పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. అన్నం పెట్టడం పెద్ద, చదివించడం పెద్ద, తప్పదు అన్నప్పుడు ఎందుకు కన్నావు, ఇలా మాట్లాడే పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళకి నేను చెప్తున్నాను, అటువంటి పిల్లలకి చెప్తున్నాను. శ్రీ విద్య అంటే అటువంటి అజ్ఞానాన్ని కూడా తొలగించేది. శ్రీ విద్యలోంచి శ్రీ విద్యలోకి తీసుకొచ్చేది ఈ ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. ఇదే లలిత అంతర్గత రహస్యాల్లో ఉన్న గొప్పతనం. నేను చెప్పిన ప్రవచనాలే కాదు, ఆనంద ఘనులు వారు చెప్పినవి నేనేదో చిలక పలుకులుగా నేనేదో చెప్తున్నాను ఆయన అనుగ్రహంతో. నేనేం గొప్పవాడిని నేను చెప్పట్లేదు. నాకు గొప్ప వద్దు, తక్కువ వద్దు, శివదృష్టి సమదృష్టి. వచ్చాను, పని చేసుకున్నాను, వెళ్ళిపోయాను. ఎవరు చేయలేని పని నాలో కనిపించినప్పుడు అబ్బా నువ్వు చాలా గొప్పవాడు అయ్యా అని అంటే అది నేనేమనలేను. ఆ గొప్పతనం మీరు చేయొచ్చు. అటువంటి దేవతా జీవితాన్ని కూడా గడపచ్చు అని చెప్తున్నారు ఇక్కడ. అందరూ అవతార పురుషులే, కానీ ఆ అవతార లక్షణాలు తెచ్చుకోవాలి కదా. తెచ్చుకుంటే నువ్వు కూడా ఒక అవతార పురుషుడిగా భాషిస్తావు, ప్రకాశిస్తావు అని చెప్తున్నారు. దానికి కావలసింది శ్రద్ధావాన్ లభ్యతే అని కృష్ణుడు చెప్పాడు కదమ్మా. యోగము గాని, పతంజలి యోగా సూత్రాలు అదే కదా, యోగా కుశలం అని ఏదో చెప్పారు కదా శ్లోకం, ఒక చిన్న ఇది. అది నువ్వు రోజు చేసావనుకో అయిపోయింది. జీవుడు దేవుడు అయ్యాడు. ఏముంది అందులో పెద్ద చేసుకోవటానికి. పిల్లల్ని 20 సంవత్సరాలు మనం ఏది వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా కూడా టెన్షన్ పడే మా తల్లిదండ్రులు ఉన్నారు. అన్ని సంవత్సరాల జీవితం వాళ్ళకి ఇచ్చినప్పుడు నీ కోసం నువ్వు ఒక 5 సంవత్సరాలు కష్టపడలేవు. ఇవాళ చేసేసి రేపు వచ్చేస్తుందా దేవుడు కనిపిస్తాడు అంటే ఒకరోజు అయ్యే వ్యవహారం అది. ఏం చేస్తావు, దేవుడు కనిపించాడు, సరే కనిపిస్తాడు, కనిపించిన తర్వాత ఏమిటి, మళ్ళీ నీ మాయా జీవితం మామూలే కదా. ఎప్పుడూ నేను ఏకత్వము, దాన్ని తల్లీనతలో ఉండాలి నువ్వు. ఏమా తల్లీనత అంటే కలిసి ఉండాలి దేవుడితో, ఆత్మ పరమాత్మ. అదే బృందావము, అదే రాసలీల ఇది. కానీ కర్మలు ఎలా చేయాలి, బంధం పెట్టుకోకుండా కర్మలు చేయమని కృష్ణుడు చెప్పాడు. ఇది పక్కకు పెట్టి ఏదో అర్థం చేసుకుని మన బుర్రకి ఏం తోస్తే అలా మనం బతికేస్తే ఎలా అన్నా, అది అదంతా మాయా అంటున్నారు. అది శ్రీ విద్య కాదు, శ్రీ మిథ్య. మిథ్య అంటే మాయా. ఓకే, సో లలిత సహస్రనామాల్లో కనుక అది దీక్ష కూడా. ఏమ్మా, ఈక్షయే దీక్ష. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారికి ఒక పేరు ఉన్నది, దీక్షిత. ఏం పేరు, దీక్షిత. ఓం ఐం హ్రీం శ్రీం దీక్షితాయై నమః. అంత దీక్ష చేస్తే ఇంత భువనేశ్వరి అయిందా తల్లి అని, ఇన్ని భువనాలు సృష్టించి మనందరికీ ప్రాణం పోసింది అని దీక్ష. అంతేగా, ఒక తల్లి కూడా 9 మాసాలు మోస్తేనే కదా నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అది ఎంత దీక్షది. పట్టుమని మనం 9 నెలలు యోగం చేయలేము, ధ్యానం చేయలేము. రేపే మాకు ఫలితాలు కావాలంటే ఎలా వస్తాయి, ఎంత దీక్ష చేయాలి. ఆ భగవంతుడే అంత దీక్షిత అనే నామాన్ని అమ్మవారు పెట్టుకుందంటే ఆ తల్లిలో మనం పావువంతన్నా చేయాలి కదా దీక్ష. యోగా దీక్ష, ధ్యాన దీక్ష, భక్తి దీక్ష, ఇవి పెట్టుకొని చేయాలి. రోజుకు 2 గంటలు ఇవ్వు, ఏముంది, పొద్దున సాయంత్రం 2 గంటలు ఇవ్వటానికి ఏమైంది. అంత కాలం అంతా నీ జీవితం అంతా ఇంటికి పరాయి వాళ్ళకైనా, మన కోసం మనం బతకం. అదే ఆత్మ ఉద్ధరణ అంటే ఇదే. ఎంతసేపు శరీర అవసరాలు తీర్చుకోవడం కోసమే సరిపోతుంది 24 గంటలు. అదనమాట. ఇప్పుడు ఆ పరాశూన్యంలో బిగ్ బ్యాంగ్ అయింది కదమ్మా. అది మన శ్రీ విద్యలో ఎలా చెప్తామంటే 3 ద ద ధ ధ ధ ధ 3 నాదములు. పరా పశ్యంతి మధ్యమ అంటే ప్రతిధ్వనించింది అని పరాశూన్యంలో. అప్పుడు ఈ అండపిండ బ్రహ్మాండాలు అన్ని కూడా స్థూలంలో వచ్చాయి అని, అణువులన్నీ కట్టుకుంటూ సూర్యుడు, చంద్రుడు, గ్రహ కూటములు, ఇవన్నీ కూడా నీ వరకు కూడా ఈ సృష్టి అంతా కూడా ఈ ద ద ధ లో వచ్చింది. ఇక మొదటి దా ఏమిటి, రెండో దా ఏమిటి, మూడో దా ఏమిటి అనేది తెలుసుకుందాం. అంటే దత్త దయాత్వం దామ్యత, దత్త దయాత్వం ధామ్యత అని వేదము చెప్తున్నది. వేదమే చెప్పినది ఏమా. నాదమే, ఈ నాదము 3 రకాలుగా ద ద ధ దత్త
అంటే తనను తాను దత్తము చేసుకున్నది అంటే తనను తాను జన్మనిచ్చినది అంటే దత్తమే కదమ్మా. దత్తము చేసుకున్నది తల్లి గర్భము దత్తము. నువ్వు పుట్టావు అంటే దత్తమయం. దత్త అంటే ఇవ్వటము, వంశాన్ని ఇవ్వటము అని. అది దత్త అంటే అది. ఆమె శ్రీదత్త ఏమ్మా. నాదమే ఏకాన్ని పుట్టించింది, నాదమే త్రిపుటిని పుట్టించింది. నాదం ఏం చేసింది? పరాపశ్యంతి మధ్యమగా వచ్చి హ్రీంకారం భువనేశ్వరిగా వచ్చి మహదాకాశాల్లో కూర్చొని మళ్ళీ కిందకి వచ్చి మన త్రిపుటిలో కూడా ఏముంది? మూడిటిని సృష్టించింది, త్రిపుటిని సృష్టించింది. మూడు, ఈ మూడు పెట్టుకొని గాయత్రి సావిత్రి అయినది అని ఈ మూడు ఉంటేనే సృష్టి ఉంటుంది ఏమ్మా. సూర్యుడు, చంద్రుడు, అగ్ని. చంద్రుని తీసేస్తే నీకు ఋతువులు ఎలా తెలుస్తాయి? ముగ్గురు ఉండాలి. నీ శరీరంలో వాత, పిత్త, కఫం, సత్వగుణములు, సత్వ, రజ, స్తమో గుణములు. ఈ మూడుతో మనం ఈ సృష్టి నిలబడుతుంది. లేదు ఒకటి తొలగించిన సృష్టి నాశనం అయిపోతుంది, అనంతంలో కలిసిపోతుంది అని. అందుకే ఆ తల్లి త్రిపుటిని పుట్టించింది, నాదమే ఏకాన్ని పుట్టించింది. ఈ నాదము ఈ అని పరాశూన్యంలో మొదలై అని అదేమవుతుంది? శ్రీం దాకా వస్తున్నది. ఏకాన్ని పుట్టించింది. శివశక్తో యుక్తో యది భవతి శక్త ప్రభవితం అని ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ఏకాన్ని పుట్టించి ఆ నాదమే ద్వంద్వాన్ని పుట్టించింది. ఈ నాదం ఏం పుట్టిస్తోంది? ద్వంద్వాన్ని పుట్టిస్తోంది. అంటే ఏం శ్రీంగా ఏకము రెండై శివశక్తులై ఇది మళ్ళీ ద్వంద్వాన్ని పుట్టిస్తోంది. అంటే హ్రీంకార బీజాన్ని పుట్టిస్తోంది. హ్రీంకార బీజాన్ని నుంచి ఓంకారం అనే దాన్ని పుట్టిస్తోంది. అనేకముగా వస్తున్నది, ద్వంద్వాన్ని పుట్టిస్తున్నది. నీవు నేను స్వపర భేదాలు సృష్టిస్తున్నది అమ్మవారు. అవునా? నీకు అర్థం కావాలి, అర్థమైన భాషలో చెప్పాలంటే ఉదాహరణకి రాత్రి పడుకున్నావు అమ్మా, చాలా కష్టపడ్డావు, నీకు కళ, జాగ్రత్త, స్వప్న ఇవి రాలేదు. సుషుప్తిలో పడుకున్నావు. పడుకున్నప్పుడు నువ్వు మనం ఆడవాళ్ళము మగవాళ్ళము మనకే తెలియని నిద్ర. అవునా? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అప్పుడు ఏమైంది నీకు? అది అక్కడ శూన్యమైందిగా. ఒక్కసారి కళ్ళు తెచ్చావనుకో, అరే నేను అని అనుకుంటావు నువ్వు. అంటే ముందు నేను ఆడా మగ అని చూసుకుంటావు. అవునా? అంటే వెంటనే తెలుస్తుంది కదా మన జన్మ. అది చూసుకున్న తర్వాత పక్క వాళ్ళని చూస్తాం. ద్వంద్వాన్ని నువ్వు చూస్తావు. అంతకుముందు ఏకంగా ఉన్నావు, పరాశూన్యంలో ఉండి ఒక్కసారి కళ్ళు తెరిచినప్పుడు తుర్యంలో, ఆజ్ఞాచక్రం తుర్యం కదమ్మా, అక్కడ ఆ తల్లి కళ్ళు తెరిచినప్పుడు ఈ యొక్క స్థూల ప్రపంచాలన్నీ వచ్చాయి. ఆజ్ఞాచక్రం వరకు ఆమె యొక్క కరుణ భాషించింది. ఆ యొక్క బిందువు యొక్క కిరణములు అంతవరకు వచ్చాయి. అవి పంచీకరణ జరిగి నిన్ను నన్ను పుట్టించేయి అని చెప్తున్నారు ఇక్కడ. అనంతం నుంచి బయలుదేరి ఏమ్మా ఈం శ్రీం హ్రీం ఓం, ఓం నుంచి నువ్వు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య. అది అందుకే నీ యొక్క గమ్యం ధ్యాన జాతృ జేయ రూప. నీ జేయం ఏమిటి? ఆజ్ఞాచక్రము. అదే నీ జీవన్ముక్తి. అంతవరకు నీకు జీవన్ముక్తి రాదు. రాసుకో. కిందలే ఆగిపోయావు అనుకో ఏమ్మా, ఉత్తమ జన్మల్లోకి వెళ్లాల్సిందే. గాని ఉత్తమ జన్మలు ఎలా ఉంటాయి? ఉత్తమ జన్మ, మధ్యమ జన్మ, అధమ జన్మ, నువ్వు చేసుకున్న కర్మలను బట్టి అని చెప్తున్నారు. ఇంకా దీనికంటే పైకి వెళ్ళాలి అన్నప్పుడు యోగము ద్వారా నువ్వు జీవన్ముక్తిని పొందొచ్చు అని దత్తుల వారి యొక్క జీవన్ముక్తి గీత చదవండి. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మనకి నిన్న మిగతా ఉపనిషత్స్ అన్ని శ్రీ విద్యాంతర్గతంగా పుస్తకాలు వచ్చేసాయి అమ్మ. రసో వైసహ అవి నేను స్టేటస్ లో పెడతాను, బుక్స్ కొత్తవి. ఇంకోటి శుభగోదయం. ఇప్పుడు నేను చెప్పినంత శుభగోదయం బిందువు నుంచి శుభ ప్లస్ భగము, శుభప్రదమైన భగము, సుదర్శనము, సు ప్లస్ దర్శనము, సుదర్శన చక్రము. అదే సుదర్శన చక్రము ఏమా. కాలచక్రము అంటాం కదా, అలా కాలదేశ చైతన్యాలు సృష్టించింది కాబట్టి అది కాలచక్రము, సుదర్శన చక్రము ఏమా. కార్యకారణాలు పెట్టుకుంది కాబట్టి అది శివశక్తి చక్రము ఏమా. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు.
అదొక చక్రము. పుట్టేవాడు పుడుతున్నాడు, పెరిగేవాడు పెరుగుతున్నాడు, పోయేవాడు పోతున్నాడు. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇది ఒక చక్రం తిరుగుతూ ఉంటుందమ్మా అంతే. ఇవాళ నీ పాత్ర అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలి. ఇంకోటి వస్తాడు, రెడీగా ఉంటాడు. నీకు ఒకసారి ఛాన్స్ ఇచ్చింది అమ్మవారు, జీవన్ముక్తి అవుతావా, ఇగో ఇలా. కావనుకో మళ్ళీ నువ్వు నీ నీ టైం వచ్చినప్పుడు నీ కర్మలను అన్ని లెక్కలు వేసి నువ్వు ఏ జంతువుగా పుట్టాలో, లేకపోతే ఉత్తమ జన్మంలోకి వెళ్ళాలో, లేదా నీకు స్వర్గ ప్రాప్తో నరక ప్రాప్తో, ఇటువంటివన్నీ అదే కాలము నిర్ణయిస్తుంది పోయిన తర్వాత. ఆ ప్రకారంగానే నువ్వు మళ్ళీ భూమి మీదకి వస్తావు. అందుకే కదా మనం కూడా జీవితాల్లో ఏమంటాం, ఎవరన్నా మనకి మంచి చేస్తే, సహాయం చేస్తే, నీ కడుపున పుడతానయ్యా బాబు, ఎంత నాకు కష్టకాలంలో ఆదుకున్నావు అని అంటుంటాం కదా. మనకి తెలియకుండా శ్రీ విద్య మన నోట్లోంచే వస్తూ ఉంటుంది. దీని అర్ధ తాత్పర్యాలు ఎవరో ఆలోచన చేయరు. ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి, ఎక్కడికి పోరు. అమ్మవారు గమనిస్తుంది అంటే నీ బాగోగులే గమనిస్తుంది, అలానే నువ్వు చేస్తున్న సత్కర్మలు దుష్కర్మలు కూడా గమనిస్తూనే ఉంటుంది. కానీ చెప్పదు, మనం చెప్పుకుంటాం. నేను ఇవాళ అన్నదానం చేశానండి అని ఊరంతా చెప్పుకుంటాం. మరి అమ్మవారి సృష్టి ఆది నుంచి మరి అన్నపూర్ణ ఆమె చెప్పుకుంటుంది. నువ్వు నలుగురికి అన్నదానం చేస్తేనే ఇంత చెప్పుకుంటున్నావే, మరి అమ్మవారు సృష్టి ఆది నుంచి ఎంతమంది ఆ తల్లి పోషిస్తున్నది ఆమె చెప్పుకుంటుందా? అందుకే దేవుడికి జీవుడికి తేడా ఇదే. ఎప్పుడు జీవుడు ఎప్పుడు మాయలో ఉంటాడు, తన గురించే ఎక్కువ చెప్పుకుంటాడు, దేవుడి గురించి తక్కువ చెప్తాడు. నేను చాలా అమ్మవారు ఉపాసకురాలండి అంట. నేను శ్రీ విద్యోపాసకుడినండి. నువ్వు చెప్పుకోవటం ఏంటి? అమ్మ అనుగ్రహం ఉందండి, ఏదో పలుకుతున్నాను, పలికిస్తుంది. పోతరామాచుడు ఏమన్నాడు భాగవతం రాసేటప్పుడు? పలికించేవాడు రామభద్రుండంట అన్నాడు. నేనే నిమిత్త మాత్రనండి బాబు అన్నాడు ఆయన. ఆనందగుణ కూడా అదే చెప్పాడు. మహామహులే తల ఉంచారమ్మా. నువ్వు మనం ఎంత చెప్పండి వాళ్ళ ముందు, మనకెందుకు అంత అహంకారం? ఏముందని అహంకారం? సో ఆ నాదమే ద్వంద్వాన్ని పుట్టించింది. ఇప్పుడు మొదటి నాదము ఏకత్వము. ఫస్ట్ నాదం ఏమిటి? ఏకత్వము. ఈ అది ఈశ్వరుని యొక్క ఏకత్వానికి గుర్తు. ఆయన ఈంకారము, నిరాకారంగా ఉన్నప్పుడు ఈంకారము. రెండవ ధ, మొదటి ద అది, రెండవ ద అన్నాడు కదమ్మా. మొదటి దానితో కలిసి శివశక్తులకి గుర్తు. ఆ యొక్క ఈశ్వరుడు ధ మొదటి ఈంకారము. ఆయన మళ్ళీ వాళ్ళిద్దరూ కార్యకారణాలుగా ఆయనలోనే ఉన్నాయి కాబట్టి వారిద్దరూ ఒకటిగా వచ్చి బిందువులో కూర్చున్నారు. అది రెండవ ద. మూడవ ద ఏం చేసింది అమ్మవారు? ఆ యొక్క విశ్వయోనిని పువ్వులు పుష్పించినప్పుడు, అది వికసించినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులేమో అన్నది మూడవ ద. అక్కడి నుంచి ఆది మధ్య అంతములుగా రాబోయే సృష్టి యొక్క గుర్తు అని. అంటే రాబోయే సృష్టి అంటే మీ కింద మనందరికీ కూడా ఒక ఆది అంటే ఆది మధ్య అంతం అనేది ఉంది కదమ్మా. మనం కూడా పుట్టాము, పెరిగాము, చచ్చాము. ఈ మూడు ఉండాలి సూత్రం, లేకపోతే ఎలా? ఈ మూడు ధాలు దానికి అని చెప్తున్నారు. ఓకే, సో ఆ మూడు దాలని కూడా ఈక్షతో చూచినది ఎవరు? ఆమె దీక్షిత. ఆ మూడింటిని కూడా ఆ మూడు దాలని ద అన్నాం కదమ్మా. ఈక్షతో, ఇష్టముతో, ఈక్షతో చూచినది ఎవరు? ఆమె ఎవరు? దీక్షిత. ఆమె భువనేశ్వరి అని. దీక్షిత ఆమె పేరు. ఆమె యొక్క కార్యము దీక్ష. హ్రీంకారము కూడా దీక్షాపూర్వమైన బీజములలో ఒకటి. అందుకే చాలా మంది హ్రీం బీజాన్ని పెట్టుకుంటారు. షోడశీ బీజం అమ్మ. హ్రీం బీజం కూడా షోడశీ బీజమే, ఈం బీజం కూడా షోడశీ బీజమే. క్లీం, కా ప్లస్ లా ప్లస్ ఈం, క్లీం అంతర్నాదంగా వినిపిస్తున్నది. ఈమనైతే ఉందో అది పరానాదము. సో ఇది కూడా బీజములలో ఒకటి. మన దీక్షను పెంచే బీజములలో హ్రీంకారము ఉండవలేను. మన దీక్షను కూడా పెంచే దాంట్లో హ్రీంకారం ఉండాలి అంటున్నారు.
ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం, ఓం హ్రీం ఓం. ఇది ఈ దీక్షని పెంచే బీజము. అందుకే ప్రాణమంత్రముగా ఓంకారం ఓం హ్రీం ఓం. ఓంకారంలో అం ఉం మం తర్వాత వచ్చేది ఈ ప్రాణాన్ని పెట్టుకుని, అది క్రియాయోగము. ఉదాహరణ ప్రాణాన్ని పట్టుకొని హ్రీంకారాన్ని పట్టుకొని నువ్వు శ్రీంకారంలోకి ఈంకారంలో సవికల్ప నిర్వికల్ప సమాధులు పొందగలుస్తావు. మన దీక్షని పెంచే బీజము ఇది. పట్టుదలని పెంచేది, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. ఆ దీక్ష ఇవాళ గంట చేశాను, రేపు 2 గంటలు చేస్తానని దీక్షని పెంచేది అన్న మంత్ర రహస్యము కూడా ఇందులో ఉన్నది. ఆ రహస్యము మంత్ర శాస్త్రంలో కూడా ఉన్నది. ఇది ఈశ్వర ఇచ్ఛ కంటే, అంటే ఈశ్వరుడి యొక్క ఇచ్ఛ కంటే ముందుగానే ఉన్నదనేది కూడా సత్యమే. అర్థమైందా? ముందుగా కూడా ఉన్నది. ఈ హ్రీం బీజము ముందుగా కూడా ఉన్నది అని. నిరాకారముగా అనంతముగా ఉన్నప్పుడు ఆమె నిరీశ్వరుడు ఏమయ్యాడు? ఈశ్వరుడు. అప్పటి నుంచి ఉన్నది ఈ హ్రీం. అదే పెట్టుకొని కిందకు వచ్చాడు ఆయన. హ్రీంకారేశ్వరుడు ఓంకారేశ్వరుడు అయ్యాడని అర్థం. అందుకే ఓం నుంచి ఓంని పట్టుకుంటే నీకు నిర్వికల్ప సమాధులు కూడా ఇస్తుంది. అది విస్తరణ బీజం. పైకి వెళుతుంటే గాలి ఎక్కువ ఉంటుంది చూడండి అమ్మా. తర్వాత గాలి ఉండదు, ఇంకా ఆత్మయే ఉంటుంది. ఆత్మ ఈంకారంలోకి వెళుతుంది అని చెప్తున్నాడు సింపుల్ గా. అందుకే నువ్వు ఫస్ట్ మెట్టు ఎక్కకుండా 10వ మెట్టు దగ్గరికి ఎలా వస్తావు? మొదటి మెట్టు ఏమిటి? పైన వచ్చే మెట్లకి ఇది విస్తరణ. హ్రీం దాకా వచ్చాను రా బాబు. ఇప్పుడు మళ్ళీ అవ్యక్తాకాశాలు అంటే సహస్రార కమలము దాకా వచ్చావు. ఇంకా పైకి ఇంకా ఉంది కదా, అందులో చాలా తేలిగ్గా వెళ్ళిపోతావు అని. అంటే ఇది ఈ విస్తరణ ఈ బీజము నిన్ను హ్రీంకారము ఈంకారముగా చేర్చే ఒక ఇది నీకు సోపానములు అంటారు ఇవి. హ్రీం ఒక సోపానము, అవ్యక్తాకాశము. అలానే ఆ అవ్యక్తాకాశాల్లో అమ్మవారు యొక్క త్రికోణము, బిందువు, అదే సవికల్ప సమాధి. దానిపైన నిర్వికల్ప సమాధులు కూడా తీసుకెళ్లే బీజము హ్రీం బీజము. అందుకే ఈ బీజాన్ని తక్కువగా అంచనా వేయొద్దు అని చెప్తున్నాడు. లేదండి గురువు గారు మాకు ఈం బీజం ఇవ్వండి గురువు గారు అని అంటాం కాదు. ఈ హ్రీంని నువ్వు చేసుకుంటూ ఉంటే హకారము వెళ్ళిపోతుంది, రకారము వెళ్ళిపోతే మిగిలేది ఈంకారమే. నువ్వే నాదమై జ్యోతిగా పైన వెలుగుతావు. జ్యోతిగా ఆ బిందువులో అమ్మవారిలో కలిసిపోతావు. అర్థమైందా? అది సవికల్ప సమాధులు అంటే. నిర్వికల్ప సమాధులు ఆ తల్లి దయ తలిస్తే నేను పైకి పంపిస్తుంది. లేదంటే అమ్మవారే ఇంకా ఆవిడే కదమ్మా సవికల్ప గాని నిర్వికల్ప గాని. లలిత ఉల్లలిత ఆమె కూర్చుని ఉన్నది. నీ ఇంటికి నువ్వు వచ్చేసిన తర్వాత ఇంకా భయం ఎందుకు? అవునా? అంతే. ఈ ఈశ్వరేచ్ఛ కంటే ముందుగా ఉన్నదనేది కూడా సత్యమే. ఈ ఈక్షలో 3 దాలు ఉన్నాయని తెలుసుకున్నాం. ఇప్పుడు నీకు ద అనే దాన్ని ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను.